క్రికెట్లో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళని చూస్తే ఈ ప్లేయర్‌కి టాలెంట్ చాలా ఉందని అనిపిస్తుంది. కానీ ఆ టాలెంట్‌ని ఒక గొప్ప కెరియర్‌గా మార్చుకోవడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. రోహిత్ శర్మ కథ కూడా అలాంటిదే. ఇప్పుడు మనం రోహిత్ అంటే హిట్ మ్యాన్‌గా 264 పరుగులు, 3 ఓడిఐ డబుల్ సెంచరీలు, 5 ఐపీఎల్ ట్రోఫీలు, ఇండియా కెప్టెన్, టీ20 వరల్డ్ కప్ విన్నర్, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్. కానీ ఒకప్పుడు రోహిత్ శర్మ గురించి ఉన్న ఒక పెద్ద ప్రశ్న, టాలెంట్ అయితే ఉంది కానీ ఆ టాలెంట్ని ఎప్పుడు పర్ఫార్మెన్స్గా మార్చుకుంటాడు? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి రోహిత్కి కొన్ని సంవత్సరాలే పట్టింది. ఇది కేవలం రోహిత్ శర్మ ఒక గొప్ప క్రికెటర్గా ఎలా మారాడో చెప్పే కథ మాత్రమే కాదు, ఇది రోహిత్ శర్మ హిట్ మ్యాన్గా ఎలా మారాడో చెప్పే కథ. రోహిత్ శర్మ 30 ఏప్రిల్ 1987న జన్మించాడు. ముంబైలో పెరిగిన రోహిత్కి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక సమ్మర్ క్యాంప్ ద్వారా రోహిత్ క్రికెట్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రోహిత్ మొదటి నుంచి కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి బౌలింగ్ కూడా చేసేవాడు. కానీ అతనిలో ఉన్న బ్యాటింగ్ టాలెంట్ని కోచ్ దినేష్ లాడ్ గుర్తించారు. అక్కడి నుంచి రోహిత్ బ్యాటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ముంబై డొమెస్టిక్ క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచి రంజీ క్రికెట్ వరకు ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా కనిపించింది, రోహిత్లో టాలెంట్ మాత్రం అసాధారణంగా ఉంది. ఆ టాలెంట్ చివరికి అతన్ని ఇండియా టీం తలుపు దగ్గరకు తీసుకెళ్లింది. 2007లో రోహిత్ శర్మ ఇండియా టీంలోకి ఎంటర్ అయ్యాడు. ఐర్లాండ్తో ఓడిఐ డెబ్యూ చేశాడు. అదే సంవత్సరం ఇనాగురల్ టీ20 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఇండియా ఒక యంగ్ టీంతో సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. అక్కడ రోహిత్ కూడా టీంలో ఉన్నాడు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఇండియా ప్రెషర్లో ఉన్న సమయంలో రోహిత్ కేవలం 19 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇండియా ఆ వరల్డ్ కప్ కూడా గెలిచింది. అంటే ఇంటర్నేషనల్ కెరీర్ మొదలైన సమయంలోనే రోహిత్ శర్మ ఒక వరల్డ్ కప్ విన్నర్. చూస్తుంటే ఇక రోహిత్ కెరియర్ చాలా ఈజీగా సాగిపోతుంది అని అనిపిస్తుంది కదా, కానీ అసలైన కథ ఇప్పటి నుంచే మొదలైంది. రోహిత్ బ్యాటింగ్లో టైమింగ్ అద్భుతంగా ఉండేది. షాట్స్ ఆడే విధానం చాలా ఈజీగా కనిపించేది. పుల్ షాట్, లాఫ్టెడ్ షాట్స్, టైమింగ్ అన్నీ చాలా న్యాచురల్గా అనిపించేవి. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, కన్సిస్టెన్సీ ముఖ్యంగా కావాలి. అది రోహిత్కి వెంటనే రాలేదు. టీంలో అతని బ్యాటింగ్ పొజిషన్ కూడా తరచుగా మారేది. ఒక మ్యాచ్లో మిడిల్ ఆర్డర్, మరో మ్యాచ్లో మరో పొజిషన్. పర్ఫార్మెన్స్ కూడా అంత కన్సిస్టెంట్గా ఉండేది కాదు. అలా నెమ్మదిగా రోహిత్పై ఎక్స్పెక్టేషన్ కంటే క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి. ఇంత టాలెంట్ ఉన్న రోహిత్ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోతున్నాడు? ఇతను ఎప్పుడైనా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అవుతాడా? రోహిత్ తన టాలెంట్ని వేస్ట్ చేసుకుంటున్నాడా? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే టాలెంట్ లేని ప్లేయర్ ఫెయిల్ అయితే అది పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ టాలెంట్ ఉన్న ప్లేయర్ పదే పదే ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్తో పాటు డౌట్ కూడా పెరుగుతుంది. రోహిత్ కెరీర్లో ఇది చాలా కష్టమైన ఫేజ్. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియా టీంకి ఓపెనింగ్ కాంబినేషన్లో మార్పు అవసరమైంది. అప్పుడు ఎంఎస్ ధోని చాలా ఇంపార్టెంట్ డెసిజన్ తీసుకున్నాడు. రోహిత్ శర్మని ఓపెనర్గా పంపించాడు. శిఖర్ ధావన్తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఒక్క నిర్ణయం రోహిత్ శర్మ కెరియర్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఓపెనర్గా రోహిత్కి ఒక ఫ్రీడమ్ వచ్చింది. కొత్త బంతి, ఫీల్డ్లో రెస్ట్రిక్షన్స్, షాట్స్ ఆడడానికి స్పేస్, అన్నిటికంటే ముఖ్యంగా తన స్టైల్లో బ్యాటింగ్ చేసే అవకాశం. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికాపై 65 పరుగులతో మొదలైన రోహిత్ నెమ్మదిగా పూర్తిగా కొత్త బ్యాట్స్మెన్గా మారిపోయాడు. మిడిల్ ఆర్డర్ రోహిత్ మరియు ఓపెనర్ రోహిత్ ఇద్దరు వేర్వేరు ప్లేయర్లా కనిపించారు. కానీ రోహిత్ కథలో అసలైన మ్యాజిక్ ఇంకా మొదలు కాలేదు. అసలు మ్యాడ్నెస్ ఇప్పుడు మొదలైంది. నవంబర్ 2013 ఆస్ట్రేలియాతో బెంగళూరులో మ్యాచ్. రోహిత్ శర్మ 209 పరుగులు. ఒక్క సంవత్సరం కూడా పూర్తవక ముందే 2014 నవంబర్ శ్రీలంకతో కోల్కతాలో మ్యాచ్. రోహిత్ శర్మ 264 పరుగులు, 173 బంతులు, 33 ఫోర్లు, 9 సిక్సర్లు. ఇప్పటికీ మెన్స్ ఓడిఐ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264, అది రోహిత్ శర్మ పేరు మీదే. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు స్టార్ట్ని పెద్ద స్కోర్గా మార్చలేడు అని విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్ ఇప్పుడు ఒక్క ఓడిఐ ఇన్నింగ్లోనే 264 పరుగులు చేశాడు. కానీ రోహిత్ అక్కడితో ఆగలేదు. 2017లో శ్రీలంకపై 208 నాట్అవుట్, 3 ఓడిఐ డబుల్ సెంచరీలు. మెన్స్ ఓడిఐ క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. అప్పుడు ప్రపంచం అడిగిన ప్రశ్న మారిపోయింది. ఇంతకు ముందు రోహిత్ ఎందుకు పర్ఫామ్ చేయడం లేదు అని అడిగేవారు, కానీ ఇప్పుడు ఈ రోజు రోహిత్ ఎన్ని పరుగులు చేశాడు అని అడగడం మొదలుపెట్టారు. అదే రోహిత్ శర్మ ట్రాన్స్ఫర్మేషన్. రోహిత్ శర్మ బ్యాటింగ్ స్పెషల్గా ఉండడానికి కారణం కేవలం పవర్ మాత్రమే కాదు, టైమింగ్. రోహిత్ బాల్ని కొడుతున్నట్లు కూడా అనిపించదు, కానీ బాల్ మాత్రం బౌండరీ దగ్గర పడుతుంది. ముఖ్యంగా అతని పుల్ షార్ట్ బాల్ వస్తే అది రోహిత్కి ఒక ఇన్విటేషన్ లాంటిది. అతను ఒక్కసారి క్రీజ్లో సెట్ అయ్యాడంటే బౌలర్కి అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. 2019 వరల్డ్ కప్లో రోహిత్ ఆ వెర్షన్ని పూర్తిగా చూపించాడు. ఒక్క వరల్డ్ కప్లో 5 సెంచరీలు. అది ఒక్క వరల్డ్ కప్ ఎడిషన్లో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్లో ఒకటి. అప్పటికీ హిట్ మ్యాన్ అనేది కేవలం ఒక నిక్ నేమ్ మాత్రమే కాదు, అది రోహిత్ శర్మకి ఒక ఐడెంటిటీ అయిపోయింది.
కానీ రోహిత్ శర్మ కథలో మరో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అది బ్యాటింగ్ కంటే పెద్దది. అదే లీడర్గా మారడం. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ ఇప్పటికే తాను ఎంత గొప్ప లీడర్ అనేది చూపించాడు. 5 IPL టైటిల్స్. ముంబై ఇండియన్స్ హిస్టరీలో రోహిత్ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఇండియన్ కెప్టెన్సీ బాధ్యత కూడా రోహిత్కి వచ్చింది. కెప్టెన్ రోహిత్ స్టైల్ చాలా డిఫరెంట్. ఎప్పుడు అరవడం కాదు, ఎప్పుడు డ్రామా చేయడం కాదు, బదులుగా ప్లేయర్స్ని బ్యాక్ చేయడం, యంగ్ ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం. 2023 వరల్డ్ కప్లో ఇండియా అద్భుతమైన జర్నీ చేసింది. ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వెళ్ళింది. కానీ ఫైనల్ ఇండియాకి అనుకూలంగా జరగలేదు. ఆ ఓటమి రోహిత్ కెప్టెన్సీ కెరీర్లో ఒక బాధాకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. 2024 T20 వరల్డ్ కప్. కెప్టెన్ రోహిత్. ఇండియా మరోసారి ప్రెషర్ని ఎదుర్కొంది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఒకవైపు, ఇండియా మరోవైపు. వరల్డ్ కప్ మ్యాచ్ చివరి వరకు టెన్షన్. కానీ చివరికి ఇండియా T20 వరల్డ్ ఛాంపియన్స్ అయింది. ఆ విజయంతో రోహిత్ T20 ఇంటర్నేషనల్స్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ కెరియర్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు ఉన్నాయి. కానీ అతని కథలో నాకు ఎక్కువగా నచ్చే విషయం ఏంటంటే అతని కెరియర్ని కేవలం రన్స్, రికార్డ్స్తో చూడలేం. దేశం కోసం గేమ్స్ గెలవడం, ట్రోఫీలు గెలవడం, అదే అతనికి ఎక్కువ ముఖ్యం. 2025లో రోహిత్ టెస్ట్ క్రికెట్కి కూడా గుడ్ బై చెప్పాడు. కానీ ODI క్రికెట్లో మాత్రం కొనసాగాడు. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, న్యూజిలాండ్తో మ్యాచ్, ఇండియాకి మరో ఫైనల్. రోహిత్ 76 పరుగులు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత. మళ్ళీ రోహిత్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నలు వచ్చాయి. కానీ ODI క్రికెట్లో మాత్రం అతని కథ కొనసాగింది. 2026లో కూడా అతని భవిష్యత్ గురించి ప్రశ్నలు వచ్చినప్పుడల్లా రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. లార్డ్స్లో ఇంగ్లాండ్పై 138 పరుగులు 110 బంతుల్లో. మరియు లార్డ్స్లో ODI సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్మెన్గా రోహిత్ మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. బహుశా రోహిత్ శర్మ కథలో అతిపెద్ద విషయం 264 పరుగులు కాదు, 3 డబుల్ సెంచరీలు కాదు, 5 IPL ట్రోఫీలు కాదు, వరల్డ్ కప్ విజయాలు కూడా కాదు. అతని కథలో అసలైన లెసన్ టాలెంట్ మనల్ని గుర్తించేలా చేస్తుంది. కానీ టాలెంట్ ఒకటే మనల్ని లెజెండ్గా మార్చదు. ఒకప్పుడు అంత టాలెంట్ ఉన్న రోహిత్ ఆ టాలెంట్ని కన్సిస్టెంట్గా చూపించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చింది ఓపెనింగ్, వచ్చాయి ఫెయిల్యూర్స్, వచ్చింది పేషెన్స్, వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్. చివరికి ఒకప్పుడు టీంలో తన ప్లేస్ గురించి ప్రశ్నలు ఎదుర్కొన్న ప్లేయర్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తన ప్లేస్ని ఎవ్వరూ ప్రశ్నించలేని స్థాయికి ఎదిగాడు. రోహిత్ శర్మకి టాలెంట్ ఉంది అనే స్థాయి నుంచి రోహిత్ శర్మ ది హిట్ మ్యాన్ అనే స్థాయికి, అదే అతని జర్నీ. అందుకే రోహిత్ శర్మ కదా ఇంత స్పెషల్. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక్క రోజులో హిట్ మ్యాన్ అవ్వలేదు. ప్రతి ఫెయిల్యూర్తో, ప్రతి కంబ్యాక్తో, ప్రతి ఇన్నింగ్స్తో అతను ఆ పేరుని సంపాదించుకున్నాడు. ఇదే రోహిత్ శర్మ కథ, ది మేకింగ్ ఆఫ్ ది హిట్ మ్యాన్. మీకు రోహిత్ శర్మలో నచ్చిన ఒక విషయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రోహిత్ శర్మని ఇష్టపడే వాళ్ళందరూ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ ఆన్ అనదర్ వన్.